యెషయా గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనం చదవండమ్మా. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. మరలా చదవండి సిస్టర్, మరలా చదవండమ్మా అందరం. ఆయన నీవు 6వ అధ్యాయము 9వ వచనం అందరం చదవండమ్మా. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. చూసారా, దేవుడు ఇక్కడ తన బిడ్డల యొక్క స్థితిని గురించి మాట్లాడుతున్నాడు. పేదరికం స్థితి కాదమ్మా, అనారోగ్యం సంబంధమైన స్థితి కాదు, శాపము అన్న స్థితి కూడా కాదమ్మా. దేవుడు తన బిడ్డల యొక్క స్థితి ఏమని మాట్లాడుతానంటే, నా బిడ్డలు నిత్యము వింటున్నారు, ప్రతి ఆదివారం వాక్యం వింటున్నారు, నిత్యము వింటున్నారు, ప్రతి శుక్రవారం వింటున్నారు. కానీ సమస్య ఏంటంటే గ్రహించలేకపోతున్నారు. నిత్యము చూస్తున్నారు, కానీ సమస్య ఏంటంటే తెలుసుకోలేకపోతున్నారు అంటున్నాడు. నిత్యము వినేవాళ్ళు ఎవరంటే దేవుని బిడ్డలే, మనమే. సంఘములో నాటబడి ఒక దైవజనుడి కింద పెరుగుతున్న మీ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు, మనందరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమంటున్నాడంటే, మీరు నిత్యము వింటున్నారు కానీ గ్రహించకుండా ఉంటున్నారు, నిత్యము చూస్తున్నారు కానీ తెలుసుకోకుండా ఉంటున్నారు. ఇదే మీ సమస్య. గ్రహింపు లేని మనస్తత్వము, అర్థము చేసుకోలేని హృదయ స్థితి. చాలా జాగ్రత్తగా ఉన్నాడమ్మా. అర్థము చేసుకోలేని ఆ యొక్క స్థితి, దేవుని వాక్యము అర్థం కానప్పుడు చాలామందికి ఇది మనందరం మార్చుకోవాల్సిన విషయం అమ్మా. ఏదైనా ఒక పరిస్థితి అర్థం కాలేదంటే ఆ పరిస్థితి నుంచి లేచి వెళ్ళిపోవటం కాదు, అది అర్థమయ్యేటట్టుగా మనం కూర్చొని దాని గురించి విశ్లేషించాలి. ఒక వర్తమానం అర్థం కాలేదు, సేవకుడు చెప్పిన వర్తమానం అర్థం కాల, కానీ సేవకుడు నీ కొరకు ప్రార్థన చేసి ఆ వర్తమానాన్ని సిద్ధపరిచి తీసుకొచ్చాడు, కానీ నీకేమో ఆ వర్తమానం అర్థం కాల. నువ్వేం చేయాలి? ఈరోజు పాస్టర్గా చెప్పింది ఏమో అర్థం కాల కాదు, ఎస్ అర్థం కాల, కానీ సమయాన్ని కేటాయించుకొని వచ్చి, మా కొరకే కదా మీరు సిద్ధపరిచింది మాట. టీవీలో వర్తమానికుడిని కాదుగా నేను, లేదంటే వేరే రాష్ట్రంలో ఉండే వర్తమానికుడిని కాదు కదా నువ్వు వదిలేసి వెళ్ళిపోవటానికి. మీ కొరకు ప్రార్థన చేసి సిద్ధం చేసిన వర్తమానం కదా, అది మీకు అర్థం కాకపోతే మీ బాధ్యత ఏమిటో తెలుసా? మరలా దాని గురించి విచారించాలా. పాస్టర్గా పలానా పాట అర్థం కాల, ఈ కొంచెం చెప్పండి నాకు అని చెప్పేసి అర్థము చేసుకునే ఆ యొక్క లక్షణము సంఘములో ఎప్పుడైతే కొరత ఉంటుందో, నేను చెప్తున్నానమ్మా, దేవుని యొక్క కార్యాలు మన జీవితాలలో జరగటం అనేది క్రమక్రమంగా ఆగిపోతూ ఉంటాయి అమ్మా. ఆశీర్వదించబడలేం, దీవించబడలేం. వారు నిత్యము వింటున్నారు కానీ గ్రహింపకుందురు, నిత్యము చూస్తున్నారు కానీ చదవనమ్మా తెలుసుకుందరు. తర్వాత వారు కన్నులతో చూచి, వారు ఏంటంట? కన్నులతో చూచి, చెవులతో విని హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత ఏంటంట? పొందకపోవునట్లు ఈ జనుల హృదయం ఏమైందంట? క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించుమని చెప్పారు. వారి కన్నులు ఏంటంట? చూసారా, దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఒక హృదయ స్థితి గురించి మాట్లాడుతున్నాడు. ఒక విశ్వాసి యొక్క ఓటమి, ఒక విశ్వాసి యొక్క ప్రార్థనకు జవాబు పొందుకోలేని స్థితి, ఒక విశ్వాసి స్వస్థత పొందుకోలేని స్థితి, ఒక విశ్వాసి ఆశీర్వదించబడలేని స్థితి, ఒక విశ్వాసి అభివృద్ధిని చూడలేని స్థితి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ విశ్వాసి నిత్యము వింటున్నాడు, ఈ విశ్వాసి నిత్యము చూస్తున్నాడు, కానీ స్వస్థత పొందలేకపోతున్నాడంట. ఆ స్వస్థత ప్లేస్లో ఆశీర్వాదం అని పెట్టుకుంటే ఆశీర్వాదం పొందలేకపోతున్నాడు. ఆ స్వస్థత ప్లేస్లో విడుదల పెట్టుకుంటే విడుదల పొందుకోలేకపోతున్నాడు. ఆ స్వస్థత ప్లేస్లో అభివృద్ధిని పెట్టుకుంటే అభివృద్ధిని పొందలేకపోతున్నాడు. కారణం ఏంటి? ఈ విశ్వాసి వ్యభిచారము చేయలేదు, ఈ విశ్వాసి దొంగతనము చేయలేదు, ఈ విశ్వాసి నరహత్య చేయలేదు, ఇంకా చెప్పాలంటే ఈ విశ్వాసి ఏ రోజు విగ్రహారాధన కూడా చేయలేదు. కానీ
ఈ విశ్వాసి మాత్రము స్వస్థత పొందలేకపోతున్నాడు, విడుదల పొందుకోలేకపోతున్నాడు, అభివృద్ధిని పొందుకోలేకపోతున్నాడు, ఆశీర్వదించబడలేకపోతున్నాడు. కారణం ఏమిటంటే వారి హృదయము గ్రహించలేని స్థితిలో ఉన్నదమ్మా. వాడు నిత్యం వింటున్నాడు కానీ గ్రహించుకోలేకపోతున్నాడు. అసలు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, నేనేమి సరి చేసుకోవాలి, ఇది అర్థం కావట్లా. బయట చోట ప్రసంగాలకు వెళ్ళినప్పుడు 1కి 5 సార్లు ఆలోచించుకొని డేట్ ఇస్తాను నేను. సాధారణంగా అసలు డేట్ ఇవ్వను. ఎందుకంటే కొన్ని చోట్ల సంఘాలు ఎట్లా ఉండదంటే వర్తమానం చెప్పాలంటే అసలు రాదు మనసు. ఎందుకంటే వాళ్ళు అలవాటు పడిపోయారు. ప్రతి ఆదివారం ఏదో ఒక కథ వారు ఆచారపరంగా మందిరానికి వచ్చి కూర్చోవడం అలవాటు అయిపోయింది వాళ్ళకి. మేము క్రైస్తవులము, మేము మందిరం కూర్చోవాలి, వచ్చి కూర్చుంటాం, పాస్టర్ గారు ఒక అరగంట 1 గంట మాట్లాడతాడు, అర్థమైనా అర్థం కాకపోయినా లేచి ఒక కానుకేసుకొని వెళ్ళిపోతాం. ఇలా సంవత్సరాలు అటువంటి ఒక ఆచారపరమైన భక్తికి అలవాటు పడిపోయారు వాళ్ళు. అలాంటి చోట్ల మనము ఏదైనా మాట్లాడేయాలంటే అసలు అది ఎట్లా ఉంటుందంటే అసలు ఇత్తడి తలుపుల ముందు నిలబడినట్టే ఉంటుంది, ఇనుప గడియల ముందు నిలబడినట్టే ఉంటుంది. ఇవి తరచుగా నేను ఫేస్ చేసి, కారణం ఏంటంటే ఇదే, నిత్యం వింటున్నారు ప్రతి క్రైస్తవుడు ఆయా మందిరాలకు వెళ్ళిపోయి, కానీ గ్రహించటం లేదు. నిత్యము చూస్తున్నారు కానీ తెలుసుకోలేకపోతున్నారు. ఏమైందంటే ఇదిగో వారి హృదయము క్రొవ్వు చేయబడిందంట, వారి చెవులు ఏంటంట మందపరచబడి ఉందంట, వారి కన్నులు ఏమైనట్ట మూయబడి ఉన్నాయంట. దాని వలన ఫలితం ఏంటంటే స్వస్థత పొందకపోతున్నారు. చదవనమ్మ మరలా వచ్చిన 10వ వచనం, వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనస్సు ఏంటంట మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు. ఏం పొందకపోవునట్లంట? ఏం పొందకపోవునట్లంట? చూసారా అమ్మ, నువ్వు స్వస్థపడాలన్నా కూడా వాక్యములో ఉన్న సారాంశం నువ్వు అర్థం చేసుకోవాల్సిందే. అది చిన్న తలనొప్పి అయినా, అది క్యాన్సర్ అయినా, అది ఇంకోటైనా సరే, ఏదైనా సరే నువ్వు స్వస్థత పొందాలన్నా కూడా ఇదిగో దేవుని యొక్క వాక్యం యొక్క సారాంశం నువ్వు అర్థం చేసుకోవాలి. నీ యొక్క గెలుపు దేంట్లో ఉంటుందో తెలుసా? ద రియల్ విక్టరీ ఏంటో తెలుసా? దేవుని స్వరం విన్నప్పుడు కాదు, ఆ స్వరములోని భావాన్ని గుర్తించినప్పుడు. ఎందుకంటే కొన్నిసార్లు దేవుని మాటలు చాలా కఠినంగా ఉంటాయి. అందుకే పౌలు తన పత్రికలు రాశాడు, అక్షరము చంపిద్ది కానీ ఆత్మ జీవింపచేస్తుంది అని చెప్పేసి. కొన్నిసార్లు దేవుని యొక్క మాటలు మనము విన్నప్పుడు ఇది దేవుడు కాదు అని అనిపిస్తుంది. అబ్రహాముతో దేవుడు ఏమన్నాడు? నీ హాగర్ని, నీ భార్య అయిన హాగర్ని, ఆమెకు పుట్టిన ఇష్మాయేల్ అనే కుమారుణ్ణి నువ్వు బయటికి పంపించేసే అన్నాడు. అక్షరం పట్టుకున్నాము అనుకున్నా, మనకు అది అర్థం కాదు, ఇదేంటి అనుకుంటాం. కానీ ఎప్పుడైతే భావాన్ని అర్థం చేసుకుంటామో అనుకున్నా అప్పుడు అర్థమవుతుంది. ఓకే, ఇస్సాకు అనే వాగ్దాన పుత్రుడు పుట్టబోతున్నాడు, ఆ పుత్రుడికి ఇతనికి ఒక వైరము కలగకుండా దేవుడు ముందుగానే ఒక ఎడబాటును కలగజేస్తున్నాడు అని చెప్పేసి అర్థము చేసుకుంటాడు. సమస్య ఏంటంటే ఈ రోజున సంఘంతో నిత్యము వింటున్నారు, వినటానికి టైంను కేటాయిస్తున్నారు, కానీ ఆ వినిన దానిలో సారాన్ని గ్రహించుకోవటానికి సమయాన్ని కేటాయించడం లేదమ్మా. ఇదే నువ్వు స్వస్థత పొందకపోవటానికి, నువ్వు ఆశీర్వదించబడకపోవటానికి, నువ్వు విడుదల పొందుకోకపోవటానికి, అభివృద్ధిని చూడలేకపోవటానికి కారణం. దేవుడు నాతో మాట్లాడిన మాట, నీ ప్రజలు వింటున్నారు, వారు నిత్యము వింటున్నారు. నేను అడిగాను ప్రభుని, ప్రభా చాలా మాటలు నేను మాట్లాడొచ్చయ్యా, కానీ నా జ్ఞానం కాదయ్యా, నీ బిడ్డలతో నేనేమి మాట్లాడాలి తెలియపరచు ప్రభా. నేను అడిగినప్పుడు ప్రభు నాతో మాట్లాడిన మాట, వాళ్ళు నీ దగ్గర విస్తారముగా వింటున్నారు. దే ఆర్ హీరింగ్ ఎ లాట్. విస్తారమైన వాక్యం వింటున్నారు, విస్తారమైన జ్ఞానం వింటున్నారు. కానీ మెజారిటీ ఆఫ్ పీపుల్, సంఘంలో దాదాపు ప్రజలందరూ ఎట్లా ఉన్నారంటే దానిని గ్రహించుకోలేకపోతున్నారు. దానిని అర్థము చేసుకొని దానిలో ఉన్న దేవుని ఆజ్ఞను పట్టుకుని ఆ ఆజ్ఞకు లోబడి జీవించడంలో విఫలమైపోతున్నారు. కానీ మరలా ఆదివారం వస్తున్నారు, మరలా వింటున్నారు, కానీ లోబడటంలో విఫలమైపోతున్నారు. మరలా ఆదివారం వస్తున్నారు, మరలా వింటున్నారు, లోబడటంలో విఫలమైపోతున్నారు. నిత్యము వింటున్నారు కానీ గ్రహించటం లేదు. సంగమ, నేను ఈ రాత్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో చాలా స్పష్టంగా చెప్తున్నానమ్మా,
నీకు నా యొద్ద నుంచి వస్తున్న వర్తమానము ఈరోజు మొదలుకొనమ్మా. ఏ రోజైనా నీకు అర్థం కాకపోతే నీ సమయాన్ని నువ్వు వెచ్చించుకొని నా దగ్గర రా, ఐ విల్ టీచ్. నీకు ఇంకా కూర్చోబెట్టి వివరంగా చెప్తాను. లేదా యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు పదే పదే వింటా ఉండు, పదే పదే వింటా, అర్థమయ్యే వరకు వింటా ఉండు. అమ్మో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి వాక్యం అర్థం కాలేదంటే ఏమని అనుకుంటారేమో పాస్టర్ గారు, లేదంటే ఈ చిన్నది కూడా అర్థం కాలేదా అని ఏమన్నా నమ్మా. ఇది ప్రతి ఒక్క విశ్వాసికి ఉండేదే. శిష్యులు సైతం యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానాలు చెప్తుంటే అర్థం కాక మళ్ళీ ఒంటరికి వెళ్ళి దీని భావం ఏంటి చెప్పు అని అడిగారు. మత్తయి సువార్తకు వెళ్ళండమ్మా. మత్తయి సువార్త. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్, హల్లెలూయా. లేదు 17వ అధ్యాయం 19వ వచనం చదవండమ్మా. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. ఎందుచేత మేము వెళ్ళగొట్టలేకపోతామని అడిగారు. ఇప్పుడు 16వ అధ్యాయంకి వెళ్ళండమ్మా. మత్తయి సువార్త 16వ అధ్యాయంకి వెళ్ళండి. 5వ వచనం చదవండమ్మా. మత్తయి సువార్త 16 5వ వచన భాగం నుంచి చదువుదాం. చదవనమ్మా. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మర్చిపోయారు. అప్పుడు యేసు చూచుకొనిడి పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను. దేవుడేమన్నాడు? పరిసయ్యులు సద్దూకయ్యులు అని వారు పులిసిన పిండిని గూర్చి ఏంటంట జాగ్రత్త పడండి అని చెప్పాడు. వారితో ఒక వర్తమానం చెప్పాడు. తర్వాత కాగా వారు మనము రొట్టెలు తేనందున కదా ఈ మాటలు చెప్పెనని తమలో తాము ఆలోచించుకొనిచుండిరి. ఆయన ఏమన్నాడు? పరిసయ్యులు సద్దూకయ్యులు అని వారు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడండి అంటే వీళ్ళేం అర్థం చేసుకుంటున్నారు? చపాతీలు తేలేదు, పుల్కాలు తేలేదు, బటర్ నాన్లు తేలేదని చెప్పేసి అంటున్నాడు పాస్టర్ గారు వర్తమానంలో మనల్ని అనుకున్నాడు. కానీ దేవుడి ఉద్దేశం ఏంటి? ఆ తర్వాత చూపిస్తాను చూడమ్మా. 11వ వచనము చదవండమ్మా. అదే అధ్యాయం 11వ వచనము. నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరు ఎందుకు గ్రహింపరు? అరే నేను రొట్టెల గురించి చెప్పలేదని మీరు ఎందుకు గ్రహించట్లేదు? పరిసయ్యులు సద్దూకయ్యులు అని వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని చెప్పెను. తర్వాత అప్పుడు రొట్టెలు పులిసిన పిండిని గూర్చి కాదు గాని పరిసయ్యులు సద్దూకయ్యులు అని వారి బోధను గూర్చి జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పెనని తమతో చెప్పినని వారు గ్రహించిరి. వారు ఏం చేశారంట? గ్రహించిరి. చూసారా? దేవుడేమో పరిసయ్యులు సద్దూకయ్యుల గురించి జాగ్రత్త పడండి అని చెప్పేసి ఒక వర్తమానం లాగా చెబితే వీళ్ళకి అర్థం చేసుకోలేకపోయి వీళ్ళు ఏమనుకున్నారంటే రొట్టెలు మనం దాలేదు కదా దాని గురించి మాట్లాడాడేమో అని చెప్పేసి తప్పుగా అర్థం చేసుకున్నారు. కానీ ఆ తర్వాత ఆయన యొద్దకు ఏకాంతంగా వెళ్ళారు. అప్పుడు అన్నాడు, నేను రొట్టెలను గూర్చి చెప్పలేదని మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు? నేను పరిసయ్యులు సద్దూకయ్యులు అనే వాళ్ళ ఒక బోధ ఉంది, అబద్ధ బోధ. ఆ బోధ వలన మీరు పాడైపోతారు. ఆ బోధ అనుకున్న జాగ్రత్త పడండి అని చెప్పాను అని చెప్పేసి వివరము తెలియపరిచాడు, తాత్పర్యం తెలియపరిచాడు. ఫలితం ఏమైంది? ఆ రోజు నుంచి పరిసయ్యులు సద్దూకయ్యులు అయితేనేమి వారి బోధలు వినటము శిష్యులు ఆపివేసి ఉండొచ్చు. సంగమ నేను అదే అంటున్నానమ్మా. ఎప్పుడైతే అది ఆపివేసేసారో, ఒక అనారోగ్యకరమైన బోధ వినటం ఆపివేశారో, ఆరోగ్యకరమైన యేసుక్రీస్తు ప్రభువారి బోధ ఎప్పుడైతే వినటం ఆరంభించారో వారు దీవించబడటం స్టార్ట్ అయింది. దేవుని చేతిలో వాడబడటం కూడా ఆరంభమైంది. హల్లెలూయా. నేను అదే అంటున్నానమ్మా. ప్రతి వర్తమానం నీ కొరకు ప్రార్థనతో సిద్ధపడుతున్నాను. ప్రతి వర్తమానం నీతోటి నీ కుటుంబంతో మాట్లాడటం కోసము ఐఎమ్ ప్రేయింగ్ అండ్ ఐఎమ్ ప్రిపేరింగ్. ఇప్పుడు ఆ వర్తమానం నీకు అర్థం కావటం లేదు. నువ్వు అడగాల్సింది ఏంటి తెలుసా? ఏకాంతంగా వచ్చి నువ్వు కూడా అడగాలి. పాస్టర్ గారు పలానా పాయింట్ అర్థం కాలేదు, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్? మరలా ఒకసారి అడగండి. మీకు బోధించడానికి నేను ఉన్నాను. ఆ రోజున పౌలు అపోస్తుల కార్యాలు రాయబడిన మాట, 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు మానక కన్నీరు విరుచుచు ప్రతి వాడికి బుద్ధి చెప్పాను నేను అన్నాడు. రాత్రి అయితేనేమి పగలైతేనేమి వాక్యం గురించి వివరణ అంటే నేను రెడీ. కానీ అలా కాకుండా ఆచారపరంగా ఆదివారం పూట మందిరానికి రావాలని వచ్చి
కూర్చొని కానుకేసేసుకొని వెళ్ళిపోవటం వల్ల నీ యొక్క స్థితి ఏంటంటే నువ్వు నీ కష్టార్జితం మీద ఆధారపడి బతకాలి, నీవు చెమటోచి కష్టపడి దాని మీద నువ్వు ఆధారపడాలి. కానీ అలా కాకుండా నీకు ఎప్పుడైతే దేవుని యొక్క మాటలను అర్థం చేసుకునే ఆ కృప నువ్వు పొందుకుంటావో, దేవుడు సిద్ధపరిచిన మరి శ్రేష్టమైన ఆహారమును నువ్వు భుజించడానికి పాత్రుడు అవుతావు. హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళిపోండమ్మా, యెషయా గ్రంథంకి వెళ్ళిపోండమ్మా, 6వ అధ్యాయం మరలా 9 నుంచి చదవండమ్మా. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు నిత్యము చూచుచుందురు గాని నిత్యము చూస్తున్నారు కానీ తెలుసుకోవటం లేదు. వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు. స్వస్థత చూసారా, ప్రతి మానవుడికి కావాల్సింది ఏంటి? స్వస్థతే. అది శరీర సంబంధమైన స్వస్థత అయినా, అది ఆత్మ సంబంధమైన స్వస్థత అయినా, ప్రతి మానవుడికి అందుబాటులో ఉండాల్సిన ఒక దైవిక కార్యము ఆ మానవులు ఎందుకు పొందుకోలేకపోతున్నారంటే పాపము చేయటం వల్ల కాదు. కానీ ఆ మానవులు ఎందుకు పొందుకోలేకపోతున్నారంటే దేవుని యొక్క మాటల్ని అర్థము చేసుకోలేకపోవటం వల్ల, దాని వలన స్వస్థత పొందుకోలేకపోతున్నారు. కానీ స్వస్థత ఎంత అవసరమమ్మా. ఈ రోజున ఫర్ సపోజ్ అనుకుందాము, నేను బలహీనముగా ఉన్నాను అనుకుందాము, నాకు కావాల్సింది ఏంటి? స్వస్థత. నీకు ఒక హెడేక్ వచ్చింది, నీకు కావాల్సింది ఏంటి? స్వస్థత. ఇదిగో అట్లా ఎన్నెన్ని అనారోగ్యాలు, ఎన్నెన్ని రోగముల గురించి మాట్లాడుకుందాం. సో స్వస్థత అనేది మనకి చాలా అవసరము, స్వస్థత అనేది మనకి చాలా ఇంపార్టెంట్. కానీ అటువంటి ఒక ప్రాముఖ్యమైన ఆశీర్వాదము, అటువంటి ఒక ప్రాముఖ్యమైనది ఎలా మనం పొందుకోలేకపోతున్నామంటే పాపంలో. మనకు అర్థం కావట్లేదు. చాలామంది అడిగే ప్రశ్న, అన్న మేము విగ్రహారాధన చేయట్లేదన్న, అన్యులు బాగానే ఉంటున్నారు కదన్న, అన్న మేము పలానా నరహత్య చేయటం లేదు, వ్యభిచారం చేయట్లేదు, ఇంకోటి చేయటం లేదన్న, బట్ స్టిల్ ఎందుకు మేము బ్లెస్ కాలేకపోతున్నాం అంటే, ఇదిగో పోయిన వారము కొన్ని కారణాలు మాట్లాడాను, ఈ వారం ఇంకొక కారణం మాట్లాడుతున్నాను. ఈ వారం మాట్లాడే కారణం ఏంటంటే చాలా ప్రాముఖ్యమైన కారణము, దేవుని యొక్క వాక్యాన్ని అర్థము చేసుకోలేకపోవటం. యువర్ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్, నీ యొక్క గొప్ప ఓటమి ఏంటని తెలుసా? దేవుని వాక్యాన్ని, దేవుని మాటని సరిగ్గా అర్థము చేసుకోలేకపోవటం. సో ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడి సరిచేయమని చెప్పిన మాట, మొట్టమొదటి మాట ఇదిగో ఇదే. ఇఫ్ ఎనీ సర్మన్, ఏ వర్తమానమైనా సరే ఇది మొదలుకొని నీకు అర్థం కాలేదా, అది మరలా వినడానికి ప్రయత్నం చేయి యూట్యూబ్లో. అది ఎంత విన్న అర్థం కాలేదా, ప్లీజ్ నాకు కాల్ చేయి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఎందుకంటే దేవుని వాక్యంలో ఉన్న ఒక్క మాట చాలమ్మా, నీ యొక్క చరిత్రను మొత్తం తిరగరాయగలదమ్మా, అంతే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది అటువంటి ఒక శక్తివంతమైన వాక్యము కలిగి ఉండి కూడా నువ్వు అద్భుతాలు పొందుకోవటం లేదని నా బాధ, ప్రభు బాధ కూడా అంతే. ఆ తర్వాత మరొక విషయం మాట్లాడతాను చూడమ్మా. మత్తయి సువార్తకి వెళ్ళారు కాబట్టి ఇటు మత్తయి సువార్త ఇంకొక మాట చూపిస్తాను చూడమ్మా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 45 నుంచి చదువుదామమ్మా. 45 మత్తయి సువార్త 24వ అధ్యాయము యజమానుడు 45 నుంచి చదువుదామమ్మా. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. ఆ దాసుడు ఏంటంట? ధన్యుడు, దీవించబడతాడంట. ధన్యుడు అంటే దీవించబడతాడా? అతడు తన యావదాస్తి మీద, ఏంట దీవెన అంటే? యావదాస్తి మీద వానిని ఉంచునని, అబ్బా, వానిని ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. రెండవ కారణము చెప్తున్నానమ్మా, నమ్మకత్వం లేకపోవటం.
దేవుడు నీ నమ్మకత్వాన్ని ఎప్పుడు శోధిస్తాడో తెలుసా? నీ ముందర పెద్ద పెద్ద విషయాలు పెట్టి శోధించడమ్మా, ఒక చిన్న చిన్న విషయాలను పెట్టి శోధిస్తాడు. దేవుడు అన్నాడు, వాస్తవానికి ఇది సేవకుల కూడికలో మాట్లాడాల్సిన విషయం, కానీ మీతో మాట్లాడుతున్నాను. మన సంఘంలో అనేక మంది సేవకులు లేపబడును గాక, అనేక మంది సేవకురాళ్ళు లేపబడును గాక. కొట్టోకేడిగా హల్లెలూయా, హల్లెలూయా. సో మనందరి బాధ్యత ఏంటంటే మనం ఏం పెట్టాలి? అన్నం పెట్టాలి. మనం ఏం పెట్టాలి? ఇప్పుడు చదవండమ్మా, మళ్ళీ చదవండమ్మా వచ్చిన. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసు సరే. అంటే అన్నం పెడతానికి నమ్మకత్వం ఎందుకండి? అన్నం పెడతానికి బుద్ధి ఎందుకండి? చెయ్యి ఉంటే చాలు, చేతిలో గట్టి ఉంటే చాలు. లేదంటే ఇప్పుడు దాని యొక్క ఆత్మీయ అర్థము తీసుకుంటే నోరుంటే చాలు మాట్లాడటానికి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నమ్మకమైన వాడుగా ఉండాలి. మళ్ళీ ఎలా ఉండాలంట? బుద్ధిమంతుడిగా ఉండాలంట. ఎప్పుడైతే వాడు ఆ తగిన కాలములు అన్నాలు పెడతా ఉంటాడో, సంఘానికి ఎప్పుడెప్పుడు ఏ అవసరమో, ఎప్పుడెప్పుడు ఏ వాక్యం అవసరమో, ఎప్పుడెప్పుడు ఏ మాట అవసరమో, ఆ తగిన వేళ అన్నం పెట్టడానికి వాడిని నియమించుకున్నాడు దేవుడు, ఆ సేవకుని నియమించుకున్నాడు. ఈరోజు నిన్ను కూడా నీ కుటుంబానికి దేనికోసం నియమించుకున్నాడు నాకు తెలియదమ్మా. ఈరోజు నువ్వు చేస్తున్న ఉద్యోగం ఏంటో కూడా నాకు తెలియదు కానమ్మా, నేను అంటున్నానమ్మా, నీ ఉద్యోగంలో నీవు నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. ప్రభు నిన్ను చూస్తాడు. ఆ చిన్న పనిని వాడికి అప్పగించాడు. ఏంటంటే అన్నము పెట్టి ఆ చిన్న పని. దేవుడు ఏమన్నాడంటే ఈ పనిలో వీడు నమ్మకంగా ఉంటే, ఈ పని విషయంలో వీడు బుద్ధిమంతుడుగా ఉంటే, వీడికి తర్వాత వచ్చే ఆశీర్వాదం ఏంటంటే యావదాస్తి మొత్తము మీద వీడిని అధికారిగా పెడతాను. చూసారా, నీ అభివృద్ధి అనేది, నీ హెచ్చింపు అనేది దేవుడు నీకు ఎట్లా రావాలని నిర్ణయించాడంటే, నువ్వు ఇప్పుడు చేస్తున్న పనిలో నువ్వు నమ్మకత్వంగా ఉండాలి. దట్ ఈస్ హౌ గాడ్ డిజైన్. అంతేగాని కూర్చొని 40 రోజుల ఉపవాస ప్రార్థనలు, 30 రోజుల ఉపవాస ప్రార్థనలు, 25 రోజుల ఉపవాస ప్రార్థనలు, ఇలా కంటిన్యూస్గా ప్రేయర్ చేసి 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 ప్రార్థన ద్వారా నీ అభివృద్ధిని దేవుడు ఏర్పాటు చేయలేదు. కానీ నీ నమ్మకత్వం ద్వారా, ఇప్పుడు నువ్వు చేస్తున్న పనిలో నీ నమ్మకత్వం ద్వారా దేవుడు నీ అభివృద్ధిని ఏర్పాటు చేశాడమ్మా. కానీ ఈ దాసుడు ఏం చేశాడు చూడమ్మా, తర్వాత చదవండమ్మా. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని, అబ్బా, నా యజమానుడు ఏం చేస్తున్నాడంట? ఆలస్యం చేస్తున్నాడని తన మనస్సులో అనుకుని అంటే ఏమన్నాడు? ఆ యజమానుడు వెళ్ళిపోతారే, ఇదిగో నీకు ఇంత డబ్బులు ఇస్తున్నాను, అన్ని కొనుక్కురా. అన్ని కొనుక్కొని మా ఆవిడికి, నా తల్లికి, నా తండ్రికి, నా బిడ్డలకి అందరికీ నువ్వే ఇంకా వంట పెట్టాల్సింది, వండి పెట్టి వాళ్ళకి అన్నం ఇచ్చేయాల్సిందని చెప్పేసి అని, నేను మరలా త్వరగా వస్తాను, నువ్వు వచ్చేంత వరకు నువ్వు ఈ పని చేస్తూ ఉండని చెప్పేసి అప్పగించాడు. వెళ్తా చెప్పాడు, నువ్వు ఈ పనిలో నమ్మకంగా ఉండు, యావదాస్తిని నీకు అనుగ్రహిస్తాను, లేదంటే ఆ యావదాస్తి మీద నేను అధికారిగా పెడతాను, ఈ చిన్న పనిలో నేను ఉండవు, నువ్వు అభివృద్ధిని చూస్తావని చెప్పి అన్నాడు. అయితే ఈ దాసుడు కొంతకాలానికి అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, యజమానుడు రావటము ఆలస్యం అవుతుంది. యజమానుడు రావటం ఏంటంట అంటే, వీడు దేని కొరకు ఎదురు చూస్తున్నాడు? వీడు అభివృద్ధి కొరకు ఎదురు చూస్తున్నాడు. వీడు పదోన్నతి పొందుకోవడం కోసం ఎదురు చూస్తున్నాడు. వీడు భోజనాలు వడ్డించే వీడు ఇంకా ఏం ఆశపడుతున్నాడంటే, నేను ఇప్పుడు ఈ ఆస్తి అంతటికి నేను సూపర్వైజర్గా ఉండాలి, ఈ ఆస్తి అంతటికి నేను హెడ్గా ఉండాలని చెప్పేసి దేవుడు ప్రామిస్ చేసిన ఆ యొక్క పొజిషన్ కోసము వీడు ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడెప్పుడు ఆయన వస్తాడా, ఆయన వచ్చినప్పుడు నేను భోజనం పెడతా కనబడితే నాకు ఎమ్మటే నా శాలరీ పెరిగిద్ది, నా ఉద్యోగం పెరిగిద్ది, నా గౌరవం పెరిగిద్ది, నా హోదా పెరిగిపోద్ది అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఈ యజమానుడు ఏం చేస్తున్నాడంట? ఆలస్యం చేస్తూ ఉన్నాడు. మనం కూడా అదే కదమ్మా, ఎంతో ప్రార్థన చేస్తాం, దేవుడి వాగ్దానాలు ఉన్నాయి, మనందరికీ ఏమున్నాయి? దేవుని వాగ్దానాలు ఉన్నాయి, మనందరికీ దేవుని ప్రవచనాలు ఉన్నాయి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పాలి? ఏం చేస్తున్నాడు? నా జీవితంలో ఆలస్యం చేస్తున్నారు అన్న వాళ్ళందరూ ఒకసారి బిగ్గరగా ఆమె చెప్తారా? అమ్మ, కొంతమందికి అంటే స్పాట్లో జరుగుతుంది అనమాట. బా, మీ అనాయింటింగ్ సూపర్గా పని చేస్తుందమ్మా, సర్వీస్ అయిపోయిన తర్వాత లేని వాళ్ళందరూ క్యూలో నిలబడిందమ్మా, వీళ్ళందరూ వచ్చి ప్రేర్ చేస్తారు.
ఎంతమందికి ఎట్లా తొందర జరుగుతుంది నాకు అర్థం కావట్లా. నాకు కూడా చెప్పండి అమ్మ, ఎందుకంటే మనం కూడా మందిరంకి వెళ్ళిపోవాలి, కొత్త మందిరంకి వెళ్ళిపోవాలి, మనం కూడా కొంచెం కట్టుకోవాల్సిన చాలా ఉన్నాయి కదా. చెప్పండి మాకు కూడా మరి. లేదా నాకు ఒక డౌట్ వచ్చింది ఇప్పుడు ఈ మధ్యలో, ఈ గ్యాప్లో. ఆలస్యం చేస్తాను అనుకోకుండా అసలు చేయటం లేదులేండి దేవుడు అని వదిలిపెట్టేసాడులేండి అని అనుకుంటున్నారు ఎవరన్నా? అట్లా ఎవరున్నారా? లేదు కదా. అందుకే ఇంతకు పాడాం. ఏంటా పాట? వాగ్దానములానిచ్చి నెరవేర్చువాడవు నీవే. మరలా వాగ్దానములానిచ్చి నెరవేర్చు నమ్మకమైన దేవా, నన్ను కాపాడు వాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడు వాడవు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్, నా ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. ఏమని? హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్, నా ప్రభువా. సంగమా, ఆలస్యం అవుతుందేమో కానీ దేవుడు విడిచిపెట్టలేదు. మన దేవుడు మనతోనే ఉన్నాడు, మన పక్షంగానే ఉన్నాడు. గట్టిగా పూర్ణ బలముతోటి హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ దాసుడు చదవండమ్మా, 48వ వచనం చదవండమ్మా. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకున్నాడంట. అనుకొని తన తోడి దాసులను ఏం చేస్తాడంట? కొట్ట మొదలుపెట్టి ఫ్రస్ట్రేషన్ బ్రదర్కి పిచ్చి బిగ్స్కెళ్ళిందని అంటారు. సో అదే, దట్ ఈస్ వాట్. చూశాడు అసలు ఎంతకీ రావట్లేదు. మరి బహుశా ఇక్కడ రైస్ అయిపోయిందేమో తెలియదు, ఈడ భోజనాలు అయిపోయినాయేమో తెలియదు, వీడు అప్పులు తీసుకొచ్చి మళ్ళీ పెడుతున్నాడేమో, ఈ క్రమంలో వీడు ఉన్నది మొత్తం పోగొట్టుకున్నాడేమో, ఏమీ లేదు. ఇక ఎంతకీ ఇతను రావటం లేదనేమో ఫ్రస్ట్రేట్ అయిపోయి తనతో పాటు పని చేస్తున్న సహదాసులు ఉన్నారు. యజమానుడి మీద ఉన్న కోపం ఎవరి మీద చూపిస్తున్నారు? అసలు వాళ్ళు ఏం చేశారు? అసలు కొంతమంది అలాగే పురుషులు ఇళ్లలో ఉంటారు కదా, బయట ఉన్న కోపాలన్నీ ఏం చేస్తారు? తీసుకొచ్చి. ఇంకొంతమంది ఉంటారు ఆఫీసులో, మేనేజర్ తిడతాడు, పిచ్చి తిట్లు తిడతాడు పిలిచి. మేనేజర్ ముందు మాత్రం ఓకే సార్, హ్యావ్ ఎ గుడ్ డే సార్ అని ఆ మేనేజర్ రూమ్లోంచి బయటికి రాగానే ఆ ప్యూన్ ఎవడో ఉంటాడు, కాఫీ ఇచ్చాడు. రే ఎక్కడ తెచ్చారో నువ్వు, ఎంతసేపు పిలవాలరా నువ్వు, పిలిచి ఇంతవరకు పిల్లల వాడిని, కానీ వాడు మీరు చూపిస్తాం లేదా. ఇంక కొంతమంది స్త్రీలు ఉన్నారు అనుకున్న, భర్తను ఏమనలేక పాపం పని చేసేవాళ్ళు ఉంటారు, మన ఇంటికి వచ్చి పని చేసేవాళ్ళు, లేదంటే ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళకన్నా తక్కువగా ఉంటారు సార్, ఇక వాళ్ళ మీద చూపిస్తుంటారు. సంగమం నేను చెప్తున్నానమ్మా, ఒకవేళ ఇటువంటి పరిస్థితులు ఎవరైనా ఉన్నట్లయితే ఇది చెడ్డ దాసుడి యొక్క చర్య. ఇది చెడ్డ దాసుడి యొక్క చర్య. ఇది చాలా స్పష్టంగా చెప్తున్నానమ్మా, ఇది చెడ్డ దాసుడి యొక్క చర్య. యజమానుడు ఆలస్యం చేస్తున్నాడని చెప్పేసి ఇదిగో ఇతడు కోపాన్ని తట్టుకోలేక సహనము కోల్పోయి ఆ యజమానుడి మీద ఉన్న ఆ కోపం అంతా తోడి దాసులను కొట్ట మొదలు పెట్టాడంట. ఆ తర్వాత ఏం చేశాడు? ఇంకా త్రాగుబోతులతో ఇంకా ఆ ఇంటిని విడిచిపెట్టేశాడు. త్రాగుబోతులతోటి తినుచు
త్రాగుచు ఉంటే ఆ దాసుడు కనిపెట్టని దినములలో వాడు అనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. చూసారా, అభివృద్ధి నీకు కలుగ చేస్తాను, పదోన్నతి నీకు ఇస్తాను, నీ స్థాయిని పెంచుతానని చెప్పేసి వాగ్దానం అయితే పొందుకున్నాడు, కానీ ఆ వాగ్దానం నెరవేర్చుకోలేకపోయాడు. కారణం ఏంటి అంటే, ఇదిగో యజమానుడు ఆలస్యం చేస్తున్నప్పుడు వీడిలో ఉన్న నిజ స్వరూపం బయటకు వచ్చేసింది, వీడిలో ఉన్న కోపం బయటకు వచ్చేసింది, వీడిలో ఉన్న అసహనం బయటకు వచ్చేసింది. నేను అదే అంటున్నానమ్మా, ఈరోజు నా దేవుడు నీకు వాగ్దానం చేసి ఎన్ని దినాలైందో నాకు తెలీదు, ఎన్ని నెలలైందో నాకు తెలియదమ్మా. నువ్వు అనుకుంటున్నావేమో ఇంకా జరగటం లేదు, కార్యం ఏంటి, ఇంకా ఆలస్యం చేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి. సంగమ నీకు ఒక మాట చెప్పనా, నీ ఆలస్యం ఎందుకో తెలుసా? నీ హృదయంలో ఉన్న దాన్ని బయటికి తీసుకొని రావడానికి దేవుడు చేస్తున్నాడు నీ ఆలస్యాన్ని. అర్థమవుతుందా మీకు ఆ మాట? అర్థమవుతుందా? దేవుని వాగ్దానాలు నెరవేర్పు కొరకు ఎదురు చూడలేకపోతే ఇంకెందుకమ్మా చెప్పండి. నేను ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాను, ఇప్పుడు కూడా చెప్తాను ఆ మాట. నోవాహు పడవ మనందరికీ తెలుసు. దేవుడు నోవాహుతో ఏమన్నాడంటే, ఆ మొదటి దినమే నీవు, నీ భార్య, నీ 3 కుమారులు, వారి భార్యలు, అలాగే సృష్టిలో ఉన్న ప్రతి జంతువులో 2 జంతువులు అందరిని తీసుకొని ఓడలోనికి వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు దేవుడు. ఓడ తలుపులు నేను వేస్తాను అన్నాడు. ఆ తర్వాత జలప్రళయం వస్తుందని చెప్పి అన్నాడు. దేవుడు చెప్పిన ఆ మొదటి దినమే నోవాహు తన భార్య, తన కుమారులు, తన కోడళ్ళు, ఇదిగో సృష్టిలో ఉన్న ప్రతి జీవిలో మగది ఆడది జతలుగా ఆ యొక్క ఓడలోనికి వెళ్ళిపోయింది. ఆ యొక్క జంతువులో ఒక జంతువు ఉంటుంది, నత్త. తెలుసుగా ఎంతమందికి నత్తలు తెలుసు? ఆ నత్త ఎంత వేగంగా వచ్చి ఉంటుంది నోవాహు పడవలోనికి, ఆ నత్త ఎంత స్పీడ్గా వెళ్ళి ఉంటుంది నోవాహు పడవలోనికి. ఒక నత్తని ఇక్కడ విడిచిపెట్టేసేసి అది అక్కడికి ఎప్పుడు వెళ్ళిద్దో చూడాలంటే రేపొద్దున ఈ టైంకి వచ్చి మళ్ళీ అది ఇంకా సగం దూరంలోనే ఉంటుంది అది. ఎందుకంటే అది ఇలా అనుకుంటూ రావాలి. ఒక నత్త ఆ పడవలోనికి ఎక్కేంత వరకు దేవుడే ఎదురు చూస్తే నీకు ఇవ్వబడిన వాగ్దానం నెరవేరటం కోసం నువ్వు ఇంకెంత ఎదురు చూడాలమ్మా. ఆఫ్టర్ ఆల్ ఒక నత్త. నేను కనుక పరలోకం వెళ్ళిన తర్వాత నేను ప్రభువుని అడిగే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలో ఇది ఒక ప్రశ్న ఏంటో తెలుసా? నత్త లేకపోతే ఏమిటి ఇప్పుడు? నేనైతే అడుగుతా. ఎందుకంటే ఇప్పుడు అది ఉంటుంది కదా, గొంగళి పురుగైనా తర్వాత ఏమైంది, సీతాకోక చిలుక మారుతుంది. ఎందుకంటే గొంగళి పురుగు ఎవడికి నచ్చదు, అది ఇటు వెళ్తుందంటే మనం ఏమంటాం, అలాంటిది నత్త కూడా అట్లానే ఉంటుంది నాకు. ఇప్పుడు ఆ నత్త కోసం ఎందుకు చుట్టూ సరే గొంగళి పురుగైన సీతాకోక చిలుక మారితే సరే ఓకే సంతోషం తీసేయి కానీ అనుకోవచ్చు. కానీ ఈ నత్త గురించి కూడా దేవుడు ఎదురు చూశాడు. నాకు దేవుడు నాకు నేర్పించిన పాఠం, దేవుడు నాతో మాట్లాడిన మాట బైబిల్ ఎక్కడ దొరకదు. దేవుడు నత్త గురించి ఎదురు చూశాడని చెప్పేసి నాకు ఈ విషయం ఎప్పుడు మాట్లాడి తెలుసా? నేను ప్రార్థన చేసుకోవడానికి మన న్యూ గుంటూరు రైల్వే స్టేషన్కి ఎప్పుడో నాకు గుర్తులేదు, చాలా సంవత్సరాల క్రితం ఆ న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ఈ లోపల వర్షం పడతా ఉంది. వర్షం పడుతుంటే ఆ ప్లాట్ఫామ్ మీద అరుగులు ఉంటాయి కదా, అరుగుల మీద కూర్చొని నేను ప్రార్థన చేసుకుంటా అన్ని భాషలతో మాట్లాడుకుంటా ఉంటే చక్కగా నా ముందు ఒక నత్త వెళ్తుంది. దేవుడు అప్పుడు నాతో మాట్లాడాడు, కుమారుడా నువ్వు దానిని చూస్తున్నావా అన్నాడు. బ్రహ్మాండంగా చూస్తున్నానయ్యా అన్న. నీకు తెలుసా ఈ నత్త గురించి కూడా నేను దీర్ఘకాలం ఎదురు చూశాను. పడవ ద్వారం మొయ్యకుండా, జలప్రళయం విడుదల చేయకుండా ఈ నత్త గురించే నేనంత దీర్ఘశాంతం కలిగి ఉంటే వాగ్దానాలు నెరవేర్పు కొరకు మనం ఇంకెంత ఓర్పు కలిగి ఉండాలి, ఇంకెంత దీర్ఘశాంతము కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇక్కడ ఈ దాసుడికి లేనిది ఏంటంటే అదే లేదు. యజమానుడు ఆలస్యం చేస్తున్నాడని చెప్పేసి ఈ దాసుడు ఏం చేశాడంటే కోపము తెచ్చుకున్నాడు, విసుగు తెచ్చుకున్నాడు, చిరాకు తెచ్చుకొని తోడి దాసులను వాళ్ళ మీద చూపించాడు ఆ యొక్క కోపం. ఇక దేవుడు అప్పగించిన పనిని విడిచిపెట్టేసేసాడు, వెళ్ళిపోయి త్రాగుబోజులతో త్రాగుచు లోకంలో కలిసిపోయాడు. అయితే ఒక దినమున వాగ్దానము చేసిన వాడు అడుగుపెట్టాడు ఆ పట్టణంలోనికి. అడుగుపెట్టి ఆ గృహాన్ని దర్శించినప్పుడు ఆ గృహంలో ఉన్న వ్యక్తులు ఆకలితో ఉన్నారు. ఆ గృహంలో ఉన్న వ్యక్తులు భోజనము చేయకుండా భోజనము కొరకు ఎదురు చూస్తున్నారు.
మీ మీద అధికారిగా పెట్టిన వాడు ఎవడు ఎక్కడున్నాడు అంటే వాడు ఎప్పుడూ వెళ్ళిపోయాడు. ఆ యజమానుడు ఏం చేశారు సార్, వాడు ఎక్కడ ఉన్నా ఎత్తుకొని తీసుకుంటాడు అని చెప్పేసి ఆ యజమానుడు వాడిని ఏం చేశాడంట, నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించను. అక్కడ ఏడ్పును ఏంటంట, ఏడ్పును అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉంది. సంగమా, వాక్యమును అర్థము చేసుకోవటం మొట్టమొదటి లక్షణం. నెంబర్ 2 నమ్మకత్వంగా ఉండటము. అండ్ నెంబర్ 3 ప్రభు ఆలస్యము చేస్తున్న ఓర్పుతో కనిపెట్టుకోవాలి. అందుకే బైబిల్ గ్రంథంలో ఈ మాట ఉంటుంది, విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకోవాలి. ఒకసారి వెళ్తారా, వచనం దగ్గరికి వెళ్తారా? ఒకసారి వచనం దగ్గరికి వెళ్ళండి అమ్మా. క్రొత్త నిబంధనలోనే ఉంటుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చదవండి అమ్మా. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములు ఏంటంట, ఆ యొక్క దాసుడి దగ్గర దేవుడు ఆశపడింది అదే. వీడికి నేను ఒక వాగ్దానం చేసిపోయాను, నేను తిరిగి వచ్చిన తర్వాత నిన్ను అభివృద్ధి పరుస్తానురా. ఎట్లా అభివృద్ధి పరుస్తానంటే, నాకు ఎక్కడెక్కడ ఆశ ఉందో అదంతా నీకే చెప్తా, దానంతటి మీద నిన్ను అధికారిగా పెడతా. అయితే నేను వచ్చే వరకు నువ్వు ఈ కొంచెంలో నమ్మకంగా ఉండు అన్నప్పన్నాడు. ఆ యజమానుడు ఎంతగానో వీడి పట్ల ఆ యొక్క ఆశ కలిగి ఉన్నాడమ్మా. వీడు ఎదురు చూస్తూ ఉంటాడు, వీడు విడిచిపెట్టాడు, నేను అప్పగించిన పనిని చక్కగా నెరవేరుస్తాడని చెప్పేసి ఎంతగానో ఎదురు చూశాడు. కానీ ఆ యజమానుడు తిరిగి వచ్చినప్పుడు ఆ యజమానుడికి నిరాశను మిగిలిచ్చాడు. సంగమా, ఈ మధ్యాహ్న కాలశంలో ప్రభునితో మాట్లాడుతున్న మాట, ఒక నత్త గురించే దేవుడు జలప్రళయము కుమ్మరించకుండా, వాడ తలుపులు మూయకుండా ఆ నత్త లోపలికి వచ్చేంత వరకు దేవుడు ఎదురు చూస్తే, నీకు వాగ్దానము చేసిన ఆ యొక్క వాగ్దానము, నీపై విడుదలైన ఆ యొక్క ప్రవచనము, దానిని నెరవేరేంతవరకు నువ్వెందుకు ఎదురు చూడకూడదు? నత్త కంటే అమూల్యమైంది మన వాగ్దానం. అంతే, అర్థమవుతుందా మీకు ఆ మాట? మన వాగ్దానం దేనికంటే అమూల్యమైంది? మరి ఆ నత్త గురించే దేవుడు ఎదురు చూసినప్పుడు నువ్వెందుకు ఎదురు చూడకూడదు? అందుకే అంటున్నాడు, విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను ఏం చేయాలంట, స్వతంత్రించుకోవాలమ్మా. ఆ 2వ పాయింట్ నేను మాట్లాడుతూ మర్చిపోయానమ్మా, నమ్మకత్వం గురించి. నమ్మకత్వం గురించి నేను చెప్పాలంటానమ్మా, నాకు బైబిల్లో దొరికే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా? దావీదు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఫెయిత్ఫుల్నెస్. దావీదుని దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు. ఒకసారి దావీదు దగ్గరికి వెళ్దాం చూడమ్మా. 1 దినవృత్తాంతములు 22వ అధ్యాయంకి వెళ్ళండమ్మా. 1 దినవృత్తాంతములు 22వ అధ్యాయము 14వ వచనం చదవండమ్మా. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 22:14. ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే, చూడమ్మా, దావీదు మాట్లాడుతున్న మాటలు చాలా జాగ్రత్తగా ఉండండమ్మా. ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు ఏంటంట, 2 లక్షల మణుగుల బంగారమును 10 కోట్ల మణుగుల వెండిని తూచ సఖ్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను. చూసారా దావీదు అంటున్న మాట, అరే బాబు, నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడ్డాను. ఎందుకంటే దావీదు యొక్క కష్టస్థితి ఏంటో తెలుసా? గొర్రెల దొడ్లో ఉన్న దావీదుని దేవుడు పిలిచాడు. దేవుడు రాజుగా అభిషేకించిన తర్వాత దాదాపు 15 సంవత్సరాలు భయంకరమైన శోధన, సౌలు దగ్గర నుంచి పారిపోతూ ఉన్నాడు. అయితే ఎప్పుడైతే సౌలు చనిపోయాడో, యూదా గోత్రము అలాగే మరొక గోత్రం, ఈ 2 గోత్రాలు వచ్చి మాకు రాజుగా నువ్వు ఉంటావా అంటే, సరే ఉంటాను అని చెప్పేసి రాజుగా ఉన్నాడు. 2 గోత్రాలకి ఆరంభంలో దేవుడు ఏది చేసిన మొదట చిన్నగానే స్టార్ట్ చేస్తాడమ్మా. మొదట 30 దంతలు, తర్వాత 60 దంతలు, ఆ తర్వాత 100 అంతలు. ఆ 2 గోత్రాలకి రాజుగా ఉంటూ ఇదిగో గుడారాల్లోనే ఉంటున్నాడు దావీదు. కొద్ది కాలానికి తక్కిన గోత్రాలన్నింటికి కూడా దేవుడు మారుమనసు అనుగ్రహిస్తే, ఆ మిగతా గోత్రాలన్నీ కూడా కలిసి వచ్చేసి, ఇదిగో అసలు ఇజ్రాయేల్ దేశం మొత్తం మీద నువ్వే రాజుగా ఉండి పరిపాలించు అని చెప్పేసి అన్నాడు. ఆ పరిపాలన చేయటం ఆరంభించినప్పుడు ఒకానొక దినమున
అతను ఇంకా గుడారాలోనే ఉన్నాడు. అతను ఇంకా తక్కువ స్థాయిలో ఉన్నాడు. ఎందుకంటే అప్పటికి సౌలు చనిపోయాడు. సౌలు చనిపోయిన తర్వాత రాజ్యంలో ఉన్న సంపద అంతా ఇదిగో ఫిలిస్తీన్లు దోచుకొని వెళ్ళిపోయారు. ఉత్తరిక్తులుగా వీళ్ళు మరలా రాజ్యం కట్టుకోవటం ఆరంభించుకున్నారు, దావీదు సైన్యం. అయితే ఒకానొక దినమున దేవుని మందిరము ఆ యొక్క చీకిపోయిన ఆ యొక్క గుడారాల్లో దేవుని మందిరం కనపడుతుంటే అప్పుడు అనుకున్నాడు, ఏమనుకున్నాడంటే నేను ఒక మందిరం కట్టించాలి దేవునికి. గొర్రెల దొడ్లో ఉన్న నన్ను రాజుగా తీసుకుని వచ్చిన ఈ దేవునికి నేను ఒక మందిరం కట్టించాలని చెప్పి నిర్ణయించుకున్నాడమ్మా. ఎప్పుడు నిర్ణయించుకుని తన దగ్గర చాలామంది అనే మాట ఏంటి తెలుసా, బ్రదర్ మాకుంటే మేము భలే చేసేస్తాం బ్రదర్ దేవునికి. దేవుడు కనుక నా శాలరీని పెంచాడా, అసలు దశం భాగం కాదు, నేనే దశం భాగం ఉంచుకొని 90% దేవునికి ఇచ్చేస్తాను అని చెప్పేవాళ్ళు ఉంటారు. దేవుడు నన్ను హెచ్చిస్తే బ్రదర్ ఈసారి మీరు కాన్ఫరెన్స్ పెడితే ఆ కాన్ఫరెన్స్ ఖర్చు అంతా నాదే. చాలామంది వారు కలిమి ఉన్నప్పుడు ఇద్దామని అనుకుంటారు, కానీ దావీదు మాత్రం అట్లా లేడమ్మా. తాను కష్టస్థితిలో ఉన్నప్పుడే ఎట్లా ప్రయాసపడి తెలుసా, దేవుని మందిరం కట్టించడం కోసము యుద్ధాలు చేయడం ఆరంభించాడమ్మా. మీరు మొదటి దినవృత్తాంతంలో 18వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకున్న 18, 19 ఒక్కొక్క దేశం మీదకి వెళ్ళాడు, యుద్ధము చేశాడు. ఆ దేశంలో ఉన్న సంపద అంతా తీసుకొని వస్తున్నాడు. ఒక్కొక్క దేశం మీదకి వెళ్తున్నాడు. ఏమీ లేనప్పుడే యుద్ధాలు చేయడం ఆరంభించాడు. ఎందుకోసము? తన కోసము కాదు, దేవుని మందిరం కట్టాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నాడు. ఎంతగా సంపాదించాడు అంటే, ఎంత ప్రయాసపడ్డాడంటే, యెహోవా మందిరం కొరకు ఎంత సమకూర్చాడు మా బంగారము? 2 లక్షల మణుగుల బంగారం. 2 లక్షల మణుగుల బంగారం. 2 లక్షల మణుగుల బంగారం. దాన్ని మనందరికీ అర్థమయ్యే మాటలో చెప్పాలంటే 5,000 టన్నుల బంగారాన్ని సమకూర్చాడు దావీదు. 5,000 టన్నుల బంగారం. మొన్న రీసెంట్గా ఒక 10 రోజుల క్రితము అమెరికా దేశంలో వాళ్ళ దేశంలో ఉన్న సంపద గురించి ఎప్పటికప్పుడు వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు. మీరు గూగుల్లో కూడా చూడొచ్చు. అమెరికా దేశంలో ఫోర్ట్ నోక్స్ అని చెప్పేసి ఒక పట్టణం ఉంటుంది, ఒక చిన్న పట్టణం ఉంటుంది. ఆ చిన్న పట్టణానికి చాలా మిలిటరీ సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే ఆ చిన్న పట్టణంలో ప్రెసిడెంట్ ఉండడు. ప్రెసిడెంట్ ఉండేది ఏంటంటే వాషింగ్టన్ డీసీలో ఉంటాడు. కానీ ప్రెసిడెంట్ ఉన్న ఆ వాషింగ్టన్లో కూడా అంత సెక్యూరిటీ ఉంటుంది, కానీ ఆ చిన్న పట్టణంలో సెక్యూరిటీ ఉంటుంది. మిలిటరీ వాళ్ళు భయంకరంగా ఉంటారు. ఎందుకో తెలుసా, అమెరికా దేశంలో ఉన్న బంగారం అంతా డిపాజిట్ చేసేది ఆ పట్టణంలో డిపాజిట్ చేస్తారు, ఫోర్ట్ నోక్స్ అనే ఒకటి పట్టణంలో. మొన్న రీసెంట్గా అమెరికా దేశంలో ఒక పెద్ద బ్రేక్ త్రూ ఏం జరిగిందంటే, చరిత్రలో మునుపెన్నడు లేనంత బంగారంను వారు డిపాజిట్ చేసుకున్నారు. ఎంతో తెలుసా బంగారము? 4,852 టన్నులు. దానిని అమెరికా ప్రజలందరూ భయంకరంగా వేడుక చేసుకున్నారు. అదే టైంలో కనుక దావీదు ఉంటే, పిచ్చోడా నేను నా దేవుని మందిరం కోసము 5,000 టన్నులు కలెక్ట్ చేశాను బంగారం అని చెప్పి అంటాడు. దేవుని కోసము ఒక పని చేద్దామని నిర్ణయించుకున్న వాడిని ఆపేది ఏది ఉండదమ్మా. దావీదు అనుకున్నాడు, నా కష్టస్థితులు అనుకున్నాడు. ఏమన్నాడంటే, నేను దేవునికి ఒక మందిరం కట్టించాలని చెప్పేసి. ఆ ఒక్క దర్శనమే అతనిని వేరే దేశాల మీదకి వెళ్ళి యుద్ధం చేయడానికి పురికొల్పింది. దేవుడు అతని కోరికను చూశాడు, అతని యొక్క నమ్మకత్వాన్ని చూశాడు. ఏం చేశాడు? గొర్రెల దొడ్లో ఉన్నవాడిని తీసుకొచ్చి రాజుగా కూర్చోబెట్టాడు. అసలు ఆ దేశంలో ఇతనికి ఒక అంతఃపురము కూడా లేదు. ఎందుకంటే సౌలు టైంలో మొత్తము చెలాచెదురులు చేసి పడేసేసారు ఫిలిస్తీన్లు. ఇజ్రాయేల్ ప్రజలందరూ చెదిరిపోయారు. మొదట ఒక గోత్రం వారు వచ్చేసి దావీదుని అడిగారు, మాకు రాజుగా ఉండని చెప్పేసి. ఆ తర్వాత ఇంకొక గోత్రం వచ్చారు. 2 గోత్రాలకు రాజుగా ఉంటూ ఒక చెట్టు కింద కూర్చొని వాళ్ళకి న్యాయం చెప్తా ఉన్నాడు, న్యాయాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మిగతా గోత్రాలు 10 గోత్రాలు వచ్చాయి, మాకు న్యాయం తీర్చమని. చిన్న చిన్నగా రాజ్యం కట్టుకుంటున్నారు. రాజుగారికి ఒక అంతఃపురం లేదమ్మా. కానీ రాజుగారు ఒక రోజున దేవుని యొక్క మందస్సము ఒక గుడారములో ఒక టెంట్లో ఉండటం చూసి, గొర్రెల దొడ్లో ఉన్న నన్ను రాజుగా చేసి నేను ఒక మందిరం కట్టించాలయా అని చెప్పి అనుకున్నాడు. తనకే ఒక ఇల్లు లేదు. తనే ఉన్నది ఏంటంటే కష్టస్థితిలో ఉన్నాడు. కానీ తన స్థితిని చూసుకోలే. నాకు శక్తి ఉంది కదా, నాకు బలం ఉంది కదా, నాకు ఒక సైన్యాన్ని ఏర్పరచుకొని యుద్ధములు చేసి ఎట్లాగైనా సరే దేవుని మందిరానికి కావాల్సిన ఇదిగో ఈ బంగారము వెండి ఇదంతా సమకూర్చుకోవాలని చెప్పేసి యుద్ధానికి బయలుదేరి వెళ్ళాడు. దేవుడు అతని కోరికను చూసి ఏం చేశాడంటే, తాను వెళ్ళిన ప్రతి యుద్ధములు అతనికి జయాన్ని ఇస్తూ వచ్చాడమ్మా.
నేను అంటున్నానమ్మా, ఈరోజు నీకు అభివృద్ధి కావాలనుకుంటున్నావేమో, నువ్వు బ్లెస్ అవ్వాలని అనుకుంటున్నావేమో. నువ్వు ఎందుకు బ్లెస్ అవ్వాలనుకుంటున్నావు? ఒక బ్రాండెడ్ షర్ట్స్ వేసుకుని తిరగటానిక? నువ్వెందుకు బ్లెస్ అవ్వాలనుకుంటున్నావు? ఒక పెద్ద ఇల్లు కట్టుకొని ఉండటానిక? ఒకవేళ నీ కోసం నువ్వు బ్లెస్ అవ్వాలని, నీ కుటుంబం కోసం నువ్వు బ్లెస్ అవ్వాలి అని అనుకుంటున్నట్లయితే అది స్వార్థపూరితమైంది. ఎందుకంటే అటువంటి ప్రార్థనలు దేవుడు విన్నాడమ్మా. ఎందుకంటే యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుందమ్మా, 4వ అధ్యాయం కలనమ్మా. యాకోబు రాసిన పత్రిక క్రొత్త నిబంధనలో 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మీలో యుద్ధములను, లేదా 2వ వచనం చదవమ్మా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు, నరహత్య చేయుదురు, మత్సర పడుదురు కానీ సంపాదించుకోలేకపోతున్నారు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక. ఎందుకు ప్రార్థనలకు జవాబులు రావటం లేదో మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. 2వ వచనంలో ఏమంటున్నాడు? మీరు ఆశపడుతున్నారు కానీ మీకు దొరకటం లేదు. ఎందుకో? మీరు నరహత్య చేస్తున్నారు, మత్సర పడుతున్నారు కానీ ఏంటంట? సంపాదన లేదంట. ఆ తర్వాత ఏమంటున్నాడు? పోట్లాడుతున్నారు, యుద్ధం చేస్తున్నారు కానీ దేవుని అడగనందున. చూసారా, దేవుణ్ణి అడగకపోవటం వల్ల మొట్టమొదటిగా వాళ్ళకి ఏంటంట, వాళ్ళకి ఆశించింది వాళ్ళకి దొరకదు. ఇంకొక మాటలో చెప్పాలంటే వాళ్ళు ధనమును సంపాదించుకోలేరు. కారణం ఏంటి? దేవుని ఆశ్రయించలేదు. కానీ 3వ వచనంలో ఏమంటున్నాడంటే వాళ్ళు దేవుని ఆశ్రయించారంట. మీరు ఆశ్రయించినను, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించటానికి దురుద్దేశములతో అడుగుదురు గనుక. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము అంటే ఏంటి పాస్టర్ గారు? మేము గొప్పగా ఉండటము దేవునికి ఇష్టం లేదా? అది అడగకూడదు అంటే లేదమ్మా, అది అడగొచ్చు. కానీ ప్రార్థన అంతటిలో మొత్తము స్వార్థమే ఉంటే అట్లా నేను దీవించబడాలి, నా బిడ్డలు దీవించబడాలి. అన్న ఎలా ప్రార్థన చేయాల? అయ్యా నా మీద పెద్ద నింద వచ్చిందయ్యా, నన్ను గొడ్రాలని చెప్పేసి అంటున్నారు. మా ఆయన నన్ను పక్కన పెట్టేసేసారు. పెని నాకు వరుస పెట్టి పిల్లలకి అంటున్నాడు. పెని నా ఇంట్లో ప్రతి సంవత్సరం బర్త్డే ఈవెంట్ జరుగుతుంది, కానీ నా ఇంట్లో మాత్రం అట్లాంటి జరగటం లేదు. ఆ పెని నన్ను ఇబ్బంది పెట్టేస్తుంది. నా నింద తొలగించాను అడగల. ఏమనంటే నీవు నాకు కుమారుణ్ణి ఇస్తే నేను వాడిని నీ సేవకిస్తాను అని చెప్పాను. వెంటనే దేవుడు ఆ సంవత్సరమే దర్శించాడు. ఇక్కడ కూడా అదే. దావీదు ఏమన్నాడంటే తన భోగం నిమిత్తము యుద్ధము చేయాల, తన భోగము నిమిత్తము ఐశ్వర్యం సమకూర్చుకోవాల. దావీదు ఎందుకు యుద్ధము చేశాడు, ఎందుకు ఐశ్వర్యం సమకూర్చుకున్నాడంటే యెహోవా మందిరాన్ని కట్టడం కోసం. ఈరోజు నేను అంటున్నానమ్మా, అభివృద్ధి కావాలి, దీవించబడాలి, ఫలించబడాలి అని ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నానమ్మా, నీవు ఎందుకు అభివృద్ధి చెందాలనుకుంటున్నావు అంటే నీవు నీ కుటుంబము విలాసముగా బ్రతకాలని చెప్పేసి అభివృద్ధిని అడుగుతున్నావా? లేదంటే అయ్యా నన్ను దీవించు, నేను పలానా వాళ్ళకి దీవెనకరముగా ఉంటాను, లేదా నన్ను దీవించు మా సంఘానికే దీవెనకరముగా ఉంటాను అని చెప్పేసి ఇతరుల యొక్క క్షేమాభివృద్ధి కొరకు, దేవుని మందిరం యొక్క క్షేమాభివృద్ధి కొరకు అభివృద్ధిని అడుగుతున్నావా? నీకే వదిలేస్తున్నానమ్మా. ఒకవేళ అదేం కాదు, మేము బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలి, మేము మంచి ఇంట్లో ఉండాలి, మేము మంచి కారు నడుపుకోవాలి, అందుకోసము దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలి, అందుకోసము దేవుడు మమ్మల్ని అభివృద్ధి పరచాలని చెప్పి నువ్వు అడుగుతున్నట్లయితే మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం అడుగుతున్నారు కాబట్టి మీ ప్రార్థనకు నెరవేర్పు రాదు. దావీదు దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? నమ్మకత్వం. ఏంటంటే గొర్రెల దొడ్డిలో ఆ పేడ మధ్యలో, ఆ గొర్రెల మధ్యలో, ఆ వాసన మధ్యలో ఉన్న ఒక దావీదుని తీసుకొచ్చేసేసి ఒక గోత్రానికి రాజు, ఆ తర్వాత 2వ గోత్రానికి రాజు, ఆ తర్వాత 10 గోత్రాలకు రాజుగా చేశాడు. క్రమముగా ఆశీర్వదిస్తుంటే దావీదు అది చూచి గొర్రెల దొడ్డిలో తిరగాల్సిన నన్ను రాజుగా చేశాడు. ఈ దేవుడు మాత్రము, ఈ దేవుని మందసం మాత్రము ఇంకా డేరాల్లోనే ఉంటుంది, ఈ దేవునికి మందిరం కట్టాల్సిన సమయం ఆరంభమైంది అని చెప్పేసి పని చేయటం ఆరంభించాడు. తాను ఉన్న వృత్తి ఏంటంటే రాజు ఏం పని చేశాడంటే శత్రు దేశాలు ఏవేవి ఉన్నాయో వెతుకుతూ వచ్చాడు. ప్రతి దేశం మీదకి వెళ్ళాడు, యుద్ధము చేశాడు. ఆ దేశ సంపద అంతా దోచుకుని వచ్చి తను విలాసంగా బతకలా, దేవుని మందిరం కోసం కూడబెట్టడం స్టార్ట్ చేశాడు. ఎంత కూడబెట్టాడంటే చదవండి మా వచనము, మొదటి దినవృత్తాంతములు 2 లక్షల మణుగుల బంగారము. మొదటి దినవృత్తాంతములు వచనం చెప్పండి అమ్మా, 22వ అధ్యాయము 14వ వచనం చదవండి అమ్మా.
ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మణుగుల బంగారమును. చూసారా, ఒక దేశము, అసలు అమెరికా దేశం మొన్న సెలబ్రేట్ చేసుకుంటున్నారమ్మా. అసలు అమెరికా దేశము ఏర్పడిన తర్వాత నుంచి ఇప్పటి వరకు అంత బంగారం వాళ్ళ డిపాజిట్ అవ్వలేదంట. 4852 టన్నులు. దానికి వాళ్ళు వేడుక చేస్తున్నారు. దావీదు కనుకుంటుంటే ఏమనేవాడు తెలుసా? పిచ్చోళ్ళారా, నా ప్రభువు నాకు 5000 టన్నుల బంగారము అంటే కేవలము మందిరం కొట్టడానికే ఇచ్చాడు నాకు అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకు బ్లెస్ కామంటే ఈ కారణము చేతమ్మా. దేవుడు బ్రతికిస్తున్న దేవుడు, ఆరోగ్యం ఇస్తున్న దేవుడు, పోషిస్తున్న దేవుడికి నమ్మకంగా ఉండటం లేదు. అడుగుతున్నాం, మన కోసం అడుగుతున్నాం, మన కుటుంబాల కోసం అడుగుతున్నాం, మనము విలాసంగా బ్రతకాలని అడుగుతున్నాం. బట్ డేవిడ్ అట్లా అడగల. ఎప్పుడైతే దేవుని మందిరము, దేవుని యొక్క మందసము గుడారంలో ఉంటే తాను ఉన్న స్థితిని మర్చిపోయాడు. నేనున్న ఈ కష్ట స్థితిలోనే ఈ రోజు నుంచి పని చేయటం మొదలు పెడతా. నా కోసం పని చేయను, నాకున్న భార్యల కోసం పని చేయను. ఈ మందసము ఈ డేరాలో నుంచి పెద్ద మందిరంలోనికి మార్చేంత వరకు నేను పనిచేస్తాను, ప్రయాసపడతాడు. అంత ప్రయాసపడిన తర్వాత దేవుడు దావీదుని ఎట్లా ఆశీర్వదించాడంటమ్మా. ఈ రోజున ప్రపంచం మొత్తంలో ఉన్న గోల్డ్ మొత్తం కలిపితే ఎవరో చెప్పారు 20,000 టన్నులు బంగారం అంట ప్రపంచం మొత్తంలో గోల్డ్ ఉంది. ప్రపంచం మొత్తంలో గోల్డ్. ఎందుకు ఇప్పుడు ఇంత బంగారం ఎట్లా వెలికి తీశారు? కేజీఎస్టీలో కానీ వాటన్నిటిలో కానీ ఎట్లా వెలికి తీశారంటే ఇప్పుడు మైనింగ్, ఒక పెద్ద మిషన్స్ ఉన్నాయి, ఒక పెద్ద ఇది ఉంది కాబట్టి 20,000 టన్నులు ఎక్వైర్ చేయగలిగాం మనం. 20,000 టన్నులు ఎక్వైర్ చేయగలిగాం. ఆ రోజుల్లో మైనింగ్ ఏం లేదుగా, మిషన్లు ఏమి లేవు కదా, అంత జ్ఞానం లేదు కదా. ఆ రోజుల్లో ఎంత బంగారం ఉంటుంది మహా అయితే? ఇప్పుడు 20,000 టన్నులు, అప్పుడు ఒక 10,000 టన్నులు వేసుకుందాం. దావీదు ఏమన్నాడంటే ప్రపంచంలో ఉన్న సగం సంపద, సగం బంగారం నా దగ్గరే ఉందని చెప్పి అన్నాడు. ఎవరి దావీదు అంటే గొర్రెల దొడ్లో ఉన్న ఒక దావీదు. అలాంటి దావీదు ప్రపంచంలో ఉన్న సగం బంగారం నా దగ్గర ఉందని చెప్పి అన్నాడు. అంతగా దేవుడు ఆశీర్వదించగలడమ్మా. కమ్ ఆన్ నౌ, గివ్ గాడ్ సమ్ ప్రైజ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచంలో ఉన్న సగం బంగారం నా దగ్గర ఉంది అన్నాడు దావీదు. ఈ బంగారంతో ఏం చేస్తావు? దేవుని మందిరాన్ని కట్టిస్తానని చెప్పన్నాడు. అబ్బా, కానీ మందిరం కట్టలా. ఎందుకంటే దావీదు వద్దన్నాడు. చేతుల నిండా రక్తమే ఉంది, నువ్వు వద్దు, నీ కొడుకు చేత కట్టించుకుంటానని చెప్పన్నాడు. మందిరం కడదామని అనుకున్న ఆయన్నే అంత దీవించాడు. ఇక మందిరం కట్టినోడిని ఎట్ట దీవించాడంటే భూరాజుల్లో సొలొమోనుకున్నంత ఐశ్వర్యము, ఆశీర్వాదము ఎవరికీ లేదన్నాడు. ఒక మందిరం కడదామన్నవాడినే అంత దీవించాడు, ఇక మందిరం కట్టినోడిని ఎట్లా దీవించాడు చూడండమ్మా. అదే దేవుడు ఈ రోజున మన మధ్యలో ఉన్నాడమ్మా. ఆయన ఆశీర్వదించడానికి ఆయన హస్తము కొరచ కాలేదు. దావీదు దేవుడే మన దేవుడై ఉన్నాడు. సొలొమోను దేవుడే మన దేవుడై ఉన్నాడు. ఐదు 5,000 టన్నులు, దాన్ని నేను డీకోడ్ చేసి చెప్పాను. 5,000 టన్నులు బంగారం దేవుని మందిరం కోసం సిద్ధపరిచి చెప్పాడు సొలొమోనుతోటి, కుమారుడా దీన్ని జాగ్రత్తగా వాడు, దేవుని మందిరం కట్టించండి. నమ్మకంగా తండ్రి ఇచ్చిన దాన్ని కుమారుడు మందిరం కట్టి చూపించాడు. ఆ తర్వాత సొలొమోనుని ఆశీర్వదించాడు దేవుడు. బా, ఇలాంటి ఒక దేవుణ్ణి మనం కలిగి ఉండి కూడా ఇంకా మనం సర్వీస్ ఆటోలు ఎక్కుతున్నాం. ఇంకా మనం బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి మార్కెట్కి వస్తావా, వాడు 10 అంటే 7 రూపాయలు. ఇప్పుడే ఒక ఆటో వెళ్ళింది, వాడు 7 అడిగాడు, అయినా ఇవ్వాలా నేను. అబద్ధం, ఆటో వెళ్ళా, మనం చెప్తాం కదా అబద్ధాలు, నిజం కాదా? కష్టస్థితిలోనే అమ్మ, నేను అంటున్నానమ్మా, కష్టం అందరికీ ఉంటుంది, లేమి అందరికీ ఉంటుందమ్మా. కానీ నీ కష్టస్థితిలో నువ్వు ప్రయాస పడుతున్నావా, లేదంటే ఫిర్యాదులు మోపుతున్నావా, ప్రభు చూస్తాడు. ఆ యొక్క దాసుడి దగ్గర బహుశా భోజన పదార్థాలన్నీ అయిపోయి ఉంటాయి. వాడు తన సొంత డబ్బునిచ్చి ఆ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. ఒకానొక దినమున అది కూడా అయిపోయి ఉంటుంది. కానీ ఆ కష్టస్థితిలో వాడు ఇంకా ప్రయాసపడి ఉంటే యజమానుడు వచ్చినప్పుడు ఆస్తి అంతటిలో అధికారి కాదు, కానీ ఆస్తిలో సగం భాగం ఇచ్చేవాడేమో.
కానీ వీడేం చేశాడంటే వీడి కష్టస్థితిలో ఫిర్యాదులు మోపి మిగతా దాసులు ఎవరెవరైతే పని చేస్తున్నారో వారిని పని చేయనీయకుండా కొట్టాడు. ఎందుకంటే నాకు అన్యాయం చేశాడురా, అన్యాయం లేక నిన్ను అంటున్నా. వెళ్ళిపోయాడు, ఇంక లోకంలోకి వెళ్ళిపోయాడు. ఏం చేస్తానంటే త్రాగుబోతులతో కూర్చుంటున్నాడు, త్రాగుచున్నాడు, తినుచున్నాడు. వాడి యొక్క పిలుపులోంచి వాడు పక్కకి వెళ్ళిపోయాడు. నీ కష్టస్థితిలో నువ్వు ప్రయాసపడమ్మా. నువ్వు అభివృద్ధిని అడుగు, ఆదాయం అడుగు, ధనమును అడుగు, బంగారం అడుగు, కానీ ఒక గోల్ పెట్టుకో. అయ్యా నన్ను ఆశీర్వదిస్తే అబ్బా ఈ గుంటూరు పట్టణంలో ఏ పేదలు రోడ్డు మీద నిలబడకుండా వాళ్ళందరికీ ఒకటి కట్టించి ప్రతిరోజు వాళ్ళకి భోజనాలు పెడతానయ్యా అని చెప్పేసి నువ్వు అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించు ప్రభా. మా పాస్టర్ గారికి నేను ఇప్పటివరకు 10వ భాగం ఇచ్చాను, బట్ నేను 90 భాగం ఇస్తాను, నన్ను ఆశీర్వదించు. సేవని కాస్త ముందుకు తీసుకుని వెళ్తాను. పాస్టర్ గారు ఇంకెక్కడెక్కడ మీటింగ్ పెట్టాలనుకుంటున్నాడు నేను కనుక్కొని నేనే ముందిస్తాను. నా కష్టస్థితిలో నేను ప్రయాసపడి యెహోవా మందిరం కొరకు 2 లక్షల మణుగుల బంగారమును కూడబెట్టంట. సంగమా, నీ కష్టస్థితిలో నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు, ఎంత కూడబెడుతున్నావు ప్రభు చూస్తాడు. అది దేని కొరకు వాడతావు కూడా ప్రభు చూస్తాడు. హల్లెలూయా. సో మొట్టమొదటిగా ఒక వ్యక్తి ఎందుకు ఆశీర్వదించబడ్డాడంటే వాక్యాన్ని సరిగ్గా అవగాహన చేసుకోవడంలో విఫలమైపోతాడు. దానివలన స్వస్థత పొందలేడు, విడుదల పొందలేడు, అభివృద్ధిని పొందలేడు. అండ్ ఈరోజు నేను అంటున్నానమ్మా, ఒకవేళ వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోవటం చేతనైతేనేమి, నమ్మకముగా ఉండటము లేకపోవటం చేతనైతేనేమి, ఆలస్యము చేస్తున్నాడని చెప్పేసి కోపపడి విశ్వాసాన్ని వదిలేసిన కారణము చేతనైతేనేమి నీ పరిస్థితి చాలా దిగువ స్థాయిలోకి వెళ్ళిపోయిందేమో. అయితే ప్రభు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే నీకు నీ దృష్టికి నీ స్థితి పాడైన స్థితిగా ఉండొచ్చేమో, కానీ దేవుని దృష్టికి అది పాడైన స్థితిగా లేదమ్మా. ఆ పాడైన దానిలో జీవాన్ని బయటికి తీసుకొని రాగలడు దేవుడు. ఆ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో, సిస్టర్ ఒకసారి వెళ్ళండమ్మా, ఆ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 11 వచనం చదవండమ్మా. ప్రభువా ఎన్నాళ్ళ వరకని నేను అడగగా ఆయన నివాసులు లేక పట్టణములను మనుషులు లేక ఇండ్లను పాడగు వరకు దేశము బొత్తిగా ఏంటంట బీడగు వరకును. దేశం ఏమైపోయిందంటే బొత్తిగా బీడగు వరకును. యెహోవా మనుష్యులను దూరముగా తీసుకొని పోయినందున దేశములో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకును జరుగును. అసలు ఈ వచనాలు చదువుతుంటే మీకు ఆల్రెడీ ఇంకొక వచనం జ్ఞాపకం రావాలి. ప్రాఫెటిక్ వర్డ్లో ఉన్న ఒక మాట, ఈ మాట యెషయా గ్రంథం 54వ అధ్యాయంకి వెళ్ళము. మళ్ళీ ఇక్కడికి వద్దాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 2-3 వచనాలు చదవండమ్మా. నీ గుడారపు స్థలమును విశాలపరచుము. నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము. అబ్బబ్బబ్బబ్బా, నిరాటంకముగా. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆ వచనము నాకు మరలా కొత్తగా అర్థమైందమ్మా. ఆ స్త్రీతో దేవుడు ఏమన్నాడంటే, అరే ఒక ఇంట్లో ఉండమాకరా అన్నాడు దేవుడు ఆ స్త్రీతోటి. మారుతూ ఉండాలి మనం. నీ గుడారపు స్థలమును విశాలపరచు అంటే స్థలాన్ని విశాలపరచు కాదు, నువ్వు మారాలి. ఈ గుడారపు స్థలమును విశాలపరచు, నీ నివాస స్థలముల తెరలు ఏంటంటే నీ నివాస స్థలములు అక్కడక్కడ స్ప్రెడ్ అవుతూ ఉండాలి. నీ త్రాళ్లను పొడుగు చేయము, నీ మేకులను దిగగొట్టుము. కుడివైపునకును ఎడమవైపునకును. అబ్బబ్బబ్బా, ఏంటంటే నువ్వు కుడివైపుకు ఎడమవైపుకు నీవు వ్యాపించెదవు. నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరచుకొనును. నీ సంతానము ఏమంటే గొడ్రాల నీకు పిల్లల్ని ఇస్తాను కదా, నీ సంతానము అన్యజనుల దేశం ఎట్లా స్వాధీనపు చేసుకుంటుంది? కుడివైపుకి ఎడమవైపుకి వ్యాపించడం అంటే ఏంటంటే గుంటూరులో ఉంటారు నువ్వే ఇంకొద్దిగా లావటం కాదు. నువ్వు పక్క పట్టణంకి వెళ్తావు, ముందర పట్టణానికి వెళ్తావు, వేరే దేశాలు వెళ్తాం మనము. అమ్మో ప్రభువా, పాస్టర్ గారు నాకు పాస్పోర్ట్ లేదన్న వాళ్ళు అంటున్నారా? నేను అంటానమ్మా, నువ్వు దీన్ని నమ్ము. పాస్పోర్ట్ ఆఫీసర్ ఇంటికి వచ్చి పాస్పోర్ట్ వేసి పంపిస్తాడు నీకు, అంతే.
నీవు కుడివైపుకు ఎడమవైపు వ్యాపించినట్టు లావు అవటం అని కాదు. నీవు ఉన్న చోట నుంచి నువ్వు కుడివైపుకు వెళ్తావు, ఎడమ వైపుకు వెళతావు. నీ సంతానం ఏం చేస్తుంది తెలుసా? ఈ దేశంలో ఉంటారు. ఏమంటున్నాడు? అన్యజనుల దేశంకి వెళ్తారు. అది కుడివైపుకు వ్యాపించడం. అంటే ఒక అదేంటో మేము గుంటూరియన్స్ అండి, మాకు గుంటూరులోనే ఉండాలని కోరుకున్న వాళ్ళకి నేను చెప్తానమ్మా, దేవుని చిత్తం అది కానే కాదు. మనము పొరుగు రాష్ట్రాలకి, పొరుగు దేశాలకి, అదేంటో మీరే కాదు, నేను కూడా అంతే. ఏదైనా ఊరు వెళ్ళాను అనుకున్నా, ఏదో మెసేజ్ చెప్తాను కానీ నేను ఎదుగుంటే అదేంటో గుంటూరు ఎంటర్ అవుతుంటే మాత్రం ప్రాణం అంతా లేసి వచ్చేసింది నాకైతే. అసలు అప్పటి వరకు ఆ ఊరు నుంచి వస్తున్నంతసేపు, ఆ కారు నడుపుతున్నంతసేపు దిగాలు నడుపుతా ఉంటా, అసలు ఓపిక ఉండదు. కానీ వన్స్ ఆ హైవే టచ్ అవ్వగానే ఆ గుంటూరు అని బోర్డు కనపడంగా అదేంటో మరి నాలాగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరున్నారా? అసలు ఎక్కడ లేదంత వస్తుంది అసలు ఇంకా మా ఏరియా వచ్చిందంటే మాత్రం అసలు అబ్బా. కానీ దేవుడు ఏమన్నాడంటే కుడివైపుకి వెళ్ళాలి, మనం ఎడమ వైపుకి వెళ్ళాలి. నువ్వు వ్యాపించాల్సిందే. నీ సంతానము ఇంకా చెప్పాలంటే మనమే అన్యజనుల దేశం స్వాధీనపరు. అదేంటి అక్కడ జనాలు లేరా అంటే, ఆ జనాలు ఏమయ్యారు? వెళ్ళిపోయారు. ఆ పట్టణాలు ఖాళీగా ఉన్నాయి, ఆ నివాసపురములు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు నీ జనులు ఏం చేస్తారు తెలుసా? ఆ పాడైన పట్టణములను నివాస, అంటే నువ్వు ఇక్కడ ఉండవు, నువ్వు ఇక్కడ ఉన్నా సరే నీ బిడ్డలు మాత్రం ఇక్కడ ఉండరమ్మా. అది మాత్రం చెప్పేస్తున్నానమ్మా. మన బిడ్డలు ఏంటంట వేరే దేశాలలో, వేరే పట్టణాలలో నివాస స్థలములను ఏర్పరచుకుంటారంటమ్మా. మా బిడ్డల భవిష్యత్తుల గురించి ఆందోళన ఉంది, కంగారు ఉందన్న వాళ్ళందరికీ చెప్తున్నామ్మా, నీ బిడ్డలు అసలు బ్రహ్మాండంగా సెటిల్ అయిపోతారు నా మాట ప్రకారముగా. కమాన్. ఈ రోజు నుంచి నీ బిడ్డను చూసినప్పుడల్లా నువ్వు అరే పనికిమాలినోడా, అరే పనికిమాలి, ఇది ఎట్ట బతుకుతాడో అండి, ఇది ఎట్ట బతికిద్దో అండి అని దిగులు పడుతూ, వ్యాకులు పడుతూ, మనోవేదన చెంది హన్నాలాగా ఉన్న స్త్రీలందరికీ చెప్తున్నామ్మా, నీ బిడ్డలు అన్యజనుల దేశంలో స్వాధీనపరుచుకుంటారు, పాడైన పట్టణములు నివాస స్థలములుగా చేసుకుంటారన్నమా. ఇక్కడ ఈ అధ్యాయంలో ఇంకొక మాట ఇది ఇలాగ పెట్టేసి ఇప్పుడు అది చదవండి అమ్మా. యెషయా గ్రంథం 6వ అధ్యాయము. మళ్ళీ ఇటు వద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 11 చదవండి అమ్మా. ప్రభువా ఎన్నాళ్ళ వరకు నేను అడగగా ఆయన నివాసులు లేక పట్టణములను, చూసారా, నివాసము లేక పట్టణాలు ఉంటాయి, మనుషులు లేక ఇండ్లు ఉంటాయి, పాడగు వరకును దేశము బొత్తిగా బీడగు వరకును. అబ్బబ్బబ్బ, దేశము బొత్తి ఎందుకు? ఒక దేశం అంతటిని దేవుడు ఖాళీ చేపిస్తాడంటే తన బిడ్డలు ఆ దేశంలో కాపురం ఉండటం కోసం ఆరంభిస్తాడంట దేవుడు. హల్లెలూయా. ఎన్నాళ్ళ వరకు నేను అనగా ఆయన నివాసులు లేక పట్టణములు, మనుషులు లేక ఇండ్లను, పాడగు వరకు, దేశము బొత్తిగా బీడగు వరకు. మనుషులను దూరముగా తీసుకొని అసలు నిన్ను అక్కడ పెట్టడం కోసం ఇంకొకరిని పీకేస్తాడు దేవుడు అక్కడ నుంచి. మీకు అర్థమైందా? యెహోవా మనుషులను ఏం చేస్తాడంట? దూరముగా తీసుకొని పోయినందున దేశములో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకు అలాగూ జరుగును. అబ్బబ్బా, ఆ దేశం ఇంకా తర్వాత ఎట్లా ఉంటుందంటే ఒక బీడైపోయింది లాగా, ఒక పాడైన దేశముగా ఉంటుందమ్మా. మనం అనుకుంటాం ఈరోజు మనం ఉన్న స్థితి ఇంకా మొత్తం అయిపోయిందేమో అని అనుకుంటున్నారేమో ఎవరన్నా. టు సంబడి ఐఎమ్ ప్రొఫెసయింగ్ అమ్మా, ఎవరితోనో ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాను. ఇంకా అంతా అయిపోయింది, చివరి రూపాయి కూడా అయిపోయింది పాస్టర్ గారు, లేదా పలానా పని కోసం చేయాల్సింది అంతా చేసేసాను, ఇంకంతా అయిపోయింది, ఇంకా చేయటానికి ఏమీ లేదు, ఇంకా చేయి జారిపోయినట్టే అని అనిపిస్తున్న వాళ్ళందరికీ నేను చెప్తానమ్మా, ఇక్కడ కూడా ఎట్లాగుందంటే దేశమంతా పాడైపోయింది, స్థలములన్నీ నిర్జనమైపోయినాయి. ఆ దేశం ఎట్లాగుందంటే పాడైపోయింది, బీడు బారిపోయింది. కానీ ఆ తర్వాత 13వ వచనం చదవండమ్మా. దేవుడు అంటున్న మాట, దానిలో 10వ భాగము మాత్రము విడువబడినను అదియును నాశనమగును. చాలా మంది అంటారు అయిపోయింది, నా జీవితం నాశనం అయిపోయింది, నా కుటుంబం నాశనం అయిపోయింది, ఇంకా అయిపోయింది, ఇంకా ఇంకేమీ లేదు చేయటానికి అని ఆలోచన చేస్తున్న వారికి కూడా నేను అంటున్నానమ్మా. ఇక్కడ కూడా అంటున్నాడు దేవుడు ఏమంటున్నాడంటే 10వ భాగం విడిచిపెట్టిన అది కూడా పూర్తిగా నాశనం అయిపోద్దురా అంటున్నాడు. ఎందుకు ఇంత? తర్వాత మాట ఎట్లాగుంటుందంటే ఆ దేశము మనుషులు లేకపోవటం వల్ల సింధూర వృక్షము, సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తర్వాత అది మిగిలి మొద్దువలే ఉంటది కదా,
అట్టి మొద్దు నుంచి పరిశుద్ధమైన చిగురు పుట్టును. చూసారా? కమ్ ఆన్ నౌ, గివ్ గాడ్ సమ్ ప్రైజ్. హల్లెలూయా. దేశము బీడైపోయింది, మొత్తము నాశనం అయిపోయింది. ఎట్లాగుందంటే ఆ దేశము సింధూరం మస్తక వృక్షాలను కనుక నరికేస్తే ఒట్టి మొద్దు ఎట్లా మిగులుతుందో అట్లా మిగిలిపోయిందంట. దేనికి ఉపయోగం లేకుండా, ఇక ఏ పనికి వాడబడకుండా అలా మొద్దుగా మిగిలిపోయింది. అయితే ప్రభు ఏమంటున్నాడంటే, నీ దృష్టికి అది నాశనముగా కనపడుతుంది, నీ దృష్టికి అది పాడైందిగా కనపడుతుంది, నీ దృష్టికి అది అంతా అయిపోయిందిగా కనపడుతుంది. కానీ దానిలో మరలా నేను పరిశుద్ధమైన చిగురును పుట్టించగలన్నాడు. ఎందుకు ఈ మాటలు అంటున్నాడో నాకు తెలియదు కానమ్మా, ఇక్కడ నాకు కొంతమంది నేను చెప్తున్నానమ్మా, నీ దేవుడు ఏదైనా చేయగలిగిన సమర్థుడై ఉన్నాడమ్మా. మొత్తం అయిపోయింది, నా పరిస్థితి పోయింది పాస్టర్ గారు, మొత్తం లాస్ అయిపోయాము, మొత్తము రోడ్డు మీదకి వచ్చేసిన పరిస్థితి నీకు కానీ లేదా నీ బంధువులు కానీ ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఈ మాట చెప్పమ్మా, అంతా అయిపోయింది అనుకున్నావా, అందులో నుంచే నీతి చిగురును పుట్టిస్తాడు దేవుడు, అందులో నుంచి అద్భుతమును తీసుకొని వస్తా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నా దేవుడు మృతములో నుంచి మరణములోంచి జీవాన్ని బయటికి తీసుకొచ్చే దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకే ఒక వచనం చూపిస్తానమ్మా, అసలు మై ఫేవరెట్ వర్స్ అమ్మా. 54వ అధ్యాయంకి వెళ్ళిపోండి అమ్మా. 11వ వచనం చదవమ్మా. 11, 12 నా ఫేవరెట్ వర్సులు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి, ఆ స్త్రీ పరిస్థితి ఎట్లాగుందంటే ప్రయాసపడుతుంది, ఇక గాలివాన చేత కొట్టబడుతుంటే ఇల్లు లేదు ఆ స్త్రీకి. ఆ స్త్రీకి ఏమి లేదు, ఇల్లు లేదు. అందుకే ఏమైంది ఆ స్త్రీ పరిస్థితి ఏంది, గాలివాన వచ్చి కొడతా ఉంది. ఎట్లాగుందంటే ఆదరణ లేకుండా ఉన్నదంట. అబ్బా, ప్రయాసపడి రోడ్డు మీద బ్రతుకుతుంది. ఆ స్త్రీకి ఉండడానికి ఒక నివాసం లేదు, ఆ స్త్రీకి ఉండడానికి ఒక ఇల్లు లేదమ్మా. అలాంటి ఆ స్త్రీతో దేవుడు ఏమంటాడంటే, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును, మాణిక్యమణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏం చేస్తారంట. ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసా? రోడ్డు మీద ఉన్న ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడు. గాలి వాన చేత తరచు కొట్టబడిపోయి, ఎండకెండుతూ, వానకు తడిసిపోతూ, ఒక స్థిరమైన నివాసం లేకుండా అద్దె ఇంట్లో ఉంటున్న వారందరికీ నేను చెప్తున్నానమ్మా, ఓనర్ తిట్టాడని ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి, ఆ ఏరియా నుంచి ఈ ఏరియాకి ఒక స్థిరమైన నివాసం లేక, ఇదిగో ఆదరణ లేక అన్ని చోట్ల తిరుగుతున్న నీతోటి ఈ రోజున దేవుడు మాట్లాడబోతున్నాడు. ఏంటంటే, ఇదిగో ఆయన నీకొక నివాసపురమును ఏర్పాటు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఈ మాట నాకు ఎట్లా అనిపించింది తెలుసా? దేవుడు మనకు మందిరాన్ని అనుగ్రహించబోతున్నాడు అని అనిపించింది నాకైతే. నేనైతే ఆ వచనం చదువుతున్నప్పుడు ఆ స్త్రీ ప్లేస్ నన్నే ఊహించుకున్నా. ప్రయాసపడుతున్నాము, గాలివాన చేత కొట్టబడుతున్నాము, మనది కాని చోట్ల మనం నిలబడుతున్నాము. ఎట్లాగుందంటే మన పరిస్థితి తుమ్మితో ఊడిపోయేది అంటారు చూస్తాం ముక్కు, అది మన పరిస్థితి. ఎప్పుడు గాలి ఇయ్యాలో తెలీదు, ఎప్పుడు ఎక్కడ పోవాలో తెలీదు, ఏంటి మనకు అర్థం కావట్లే. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకుండా ఉన్న ఆ స్త్రీతో దేవుడు ఏమంటాడంటే, నీకు ఒక నివాసపురము నేను ఏర్పాటు అంటే అవన్నీ వివరిస్తూ దాన్ని ఒక్క మాట చెప్పాలంటే, నీకు ఒక శాశ్వతమైన నివాసపురమును నేను ఏర్పాటు చేస్తా అంటున్నానమ్మా. అండ్ ఐఎమ్ బిలీవింగ్ అమ్మా, దేవుడు మనకి నూతనమైన భవనాన్ని అనుగ్రహించబోతున్నాడు, స్థిరమైన భవనం అనుగ్రహించబోతున్నాడు. దేవుడే మనకు అనుగ్రహించబోతున్నాడు అంతే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజున మనం ఆ మందిరం ఇనాగరేషన్ రోజున ఈ వచ్చిన ఖచ్చితంగా చదువుకుందాం మనం అందరం. అది చదివే రిబ్బన్ కట్ చేద్దాం. సిద్ధమేనా? ఒకవేళ నేను మర్చిపోయిన మీరు గుర్తు చేయండి నాకు. ఆ వచ్చినాం ప్రయాసపడ్డాం పాస్టర్ గారు, గాలివాన చేత అంటే ఓనర్ గాలివాన చేత కొట్టబడ్డాం, త్రోయబడ్డాం, ఖాళీలు చేసుకున్నాం, అది చేసుకున్నాం. కానీ ఈరోజు దేవుడు మనకి ఒక భవనం ఇచ్చాడు పాస్టర్ గారు అని చెప్పేసి మీరు గుర్తు చేయాలి నాకు ఆ రోజున. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు అంతే. హల్లెలూయా.